Good morning, children. Today, second class science. Second class science beta workbook part. Lesson 1. What is the lesson name? First lesson already I explained. Plants around us. Already I completed textbook part. నేను లెసన్ చెప్పేసిన ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు వర్క్ బుక్ అనమాట. ఈ వర్క్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇట్లా టెక్స్ట్ బుక్తో పాటు మీరు బుక్స్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్తో పాటు వర్క్ బుక్ కూడా వస్తుంది. వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, ఇంకొకటి హోంవర్క్ పెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఈ వర్క్ బుక్ అనేది వర్క్ షీట్స్ లాగా ఇస్తామన్నమాట. ఇది వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఇస్తామంట. వీక్కి 2 times కానీ 3 times కానీ 1 time కానీ ఆ విధంగా ఇస్తాం. సో ఫస్ట్ లెసన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మీకు పెట్టేశాను. ఒకవేళ చూడకపోతే మళ్ళీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఋగ్వేద యాంగ్లిస్ట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మన స్కూల్ పేరు వస్తుంది. అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీకు ఎప్పటిది అప్పుడు వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్ పార్ట్ అయిపోయింది కదా సెకండ్ క్లాస్లో. నెక్స్ట్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వర్క్ బుక్ పార్ట్ లెసన్ 1 ప్లాంట్స్ అరౌండ్ us. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటి? ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ ఇన్ 1 sentence. ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ ఇన్ 1 sentence. సో ఇఫ్ యూ have here not given answers, just here given questions only. See here page number 3. Take out your books. While listening this video you have to keep your books with you and follow the book. Next page number 3 we have answered the following questions. So ఈ క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో మీరు వర్క్ బుక్ చూస్తూ టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ చేయాలి. అర్థమైందా? టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ ఇవ్వరు. సో ఆన్సర్స్ మీకు ఎక్కడ ఉంటాయి? వర్క్ బుక్లో ఉంటాయి అన్నమాట. సో ఈ వర్క్ బుక్లో ఆన్సర్స్ చూస్తూ మీరు టెక్స్ట్ బుక్లో రాయాలి. సో ఇది టెక్స్ట్ బుక్ పార్ట్. నెక్స్ట్ వర్క్ షీట్స్. సో వర్క్ షీట్స్లో వాట్ ఆర్ హర్బ్స్ ఇక్కడ ఉంది చూడండి ఆన్సర్. పేజ్ నెంబర్ 3లో ఉంది చూడండి. వాట్ ఆర్ హర్బ్స్? వెరీ స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ గ్రీన్ అండ్ వీక్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ హర్బ్స్. ఏంటి ఆన్సరు? పేజ్ నెంబర్ 3లో వెరీ స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ గ్రీన్ అండ్ వీక్ స్టెమ్స్ ఆర్ హర్బ్స్. సో ఈ ఆన్సర్ ఎక్కడ రాయాలి బెట్ట మీరు? ఇక్కడ పేజ్ నెంబర్ 4లో ఏ బిట్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. హౌ లాంగ్ డస్ ఏ పీ ప్లాంట్ లీవ్? లెసన్ చెప్పినప్పుడు పీ ప్లాంట్ అంటే క్లైంబర్ కదా. సో అది ఎన్ని రోజులు బ్రతుకుతుంది? క్లైంబర్స్ అనేవి ఏంటి? గోడ లేదా వాల్ సపోర్ట్, స్టిక్ సపోర్ట్తో పెరుగుతూ ఉంటాయి కదా. సో అవి ఎక్కువ రోజులు మనకి బ్రతికి ఉండవు. సో హియర్ గివెన్ దట్ ఆన్సర్. హౌ లాంగ్ డస్ ఏ పీ ప్లాంట్ లీవ్? ఏ పీ ప్లాంట్ లీవ్ ఫర్ ఫ్యూ months only. How many months? How many days? How long does a pea plant live? Pea plant can live for few months. అంటే కొన్ని నెలలు మాత్రమే బ్రతికి ఉంటుంది. సో దిస్ ఆన్సర్ రైట్ హియర్ పేజ్ నెంబర్ 4 ఇన్ ఏ బిట్ సెకండ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ ట్రంక్? థర్డ్ వన్. వాట్ ఈజ్ ఏ ట్రంక్? అగైన్ టర్న్ ద పేపర్. సో హియర్ ఆన్సర్ నాట్ గివెన్. వాట్ ఈజ్ ఏ trunk or tree? What is a trunk? Trunk answer not given here. So you have to see your textbook and you may find the trunk answer. I am writing here answer. In workbook not given, no, I am writing here third answer. Workbook lo third answer ఇవ్వలేదు, సో అందుకే నేను రాస్తున్నా. Trees have a hard brown and thick stem called the trunk. What is a trunk? Trees have a hard brown and thick stem called the trunk. If you are watching a tree, we will see the downwards a thick hard brown color wood structure. That wood structure is called a trunk. So here not given the answer in workbook.
you may find in this answer in textbooks. So or else by seeing this video you write in your workbook this answer. Next, write detailed answer in 1 or 3 sentences. First bit what they asked in, give the answer in only 1 sentence. In the second bit they given detailed answer. They want detailed answer, means it may be 1 or 2 sentences. So here first one, what are trees? What is the question? What are trees? Where is the answer? See here, turn the paper, page number 3, first answer, what are trees? Big, tall and strong plants are called trees. What are trees? Big అంటే పెద్దగా, స్ట్రాంగ్గా బలంగా ఉండే చెట్లని ఏమంటారు? ట్రీస్ అంటారు. దే హ్యావ్ హాట్ బ్రౌన్ అండ్ థిక్ స్టెమ్ కాల్డ్ ట్రంక్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ట్రంక్ ఆన్సర్? దే హ్యావ్ హాట్ బ్రౌన్ అండ్ థిక్ స్టెమ్ కాల్డ్ ద ట్రంక్. సో ఇక్కడ ఈ ఆన్సర్ ఎక్కడ రాలిబెట్టా? పేజ్ నెంబర్ 4 సెకండ్ బిట్ ఫస్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ షెప్స్? అగైన్ టర్న్ ద పేపర్. See here, what are shapes? Shapes are smaller than trees. Shapes అనేవి ట్రీస్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. దే హ్యావ్ మెనీ బ్రాంచెస్. వాటికి బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. ద బ్రాంచెస్ గ్రోస్ టు ద క్లోజ్ టు ద గ్రౌండ్. ఆ బ్రాంచెస్ కొమ్మలు అనేటివి గ్రౌండ్కి అంటే నేలకి దగ్గరగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఆన్సర్ రైట్, పేజ్ నెంబర్ 4 the second answer, second bit second answer, B bit second answer. Third answer, B bit. What are creepers? Here some plants are very weak, they cannot climb up with the help of support, we call them creepers. What are creepers? Some plants they should not grow their own, we have to give the support to them. What support? Wall ante goda ledante stick, if we are providing that supports, the plant will grow up. That type of plants are called creepers. Okay na? Now write this answer in the page number 4, B bit, last answer. Okay beta, now open page number 4, take your pencils. By listening a video, by listening this class, you have to complete your workbook. First one, the banyan is a dash. Banyan అనేది ఏంటి? ట్రీ, షర్బ్, హర్బ్, క్రీపర్. బనియన్ అంటే ఏంటి? పెద్దగా స్ట్రాంగ్గా ఉంటుంది బనియన్ ట్రీ కదా. సో ఆ బనియన్ ట్రీ అంటున్నాం, బనియన్లోనే ఉంది యాండ్స్ బనియన్ ట్రీ అంటున్నాం కదా. సో బనియన్ ఈజ్ ఎ ట్రీ. సో రైట్ ద టిక్ మార్క్ టు ఏ. ఫస్ట్ వన్ ఏ బిట్. సెకండ్ వన్, in which of these plants do branches grow close to the ground? ఇందాక షేప్స్ చెప్పిన, షేప్స్ ఎట్లా పెరుగుతాయని చెప్పిన, పొదలాగా the branches of the shrub plants will grow close to the ground. So what is the answer here? Tree, shrub, herb, creeper. Which plants grow the branches close to the ground? Shrubs. So second one is B is the answer. Next, third one, the pea plant is a pea plant should not grow their own. The pea plant want a support to grow. So that support some plants grow with support. They what they called climbers. No, where is the climber? Tree, herbs. C is a creeper. D is a climber. So climber. This is a climber. Pea plant is a climber. D is the answer. Next, fourth one, which of the following can live for 100 of years? ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో వాట్ ద గివెన్ ఆప్షన్స్? నేమ్ వేప చెట్టు, మింట్ అంటే పుదీనా, సన్ఫ్లవర్ అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు చెట్టు అంటారనమాట, రోజ్ అంటే తెలుసు మీకు. సో ఈ 4 ఆప్షన్స్, ఇన్ దిస్ 4 ప్లాంట్స్ విచ్ వన్ విల్ లీవ్ ఫర్ మెనీ ఇయర్స్? మెనీ ఇయర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మింట్ అనుకోండి, ఇది హర్బ్, అది సీజనల్ ప్లాంట్, అంటే అది 2-3 months ఆ సీజన్ ఉన్నంత వరకే ఉంటుంది, దాని తర్వాత చనిపోతుంది. సన్ఫ్లవర్ కూడా సీజనలే, హర్బ్సే. రోజ్ అనేది ఏంటి? షర్బ్, ఇదేంటి? ఎక్కువ రోజులు బ్రతకదు. సో ఇందులో మిగిలిన ఆప్షన్ ఏంటి? నీమ్. సో నీమ్ ఈజ్ ఎ ట్రీ, ట్రీస్ కెన్ లీవ్ ఫర్ మెనీ ఇయర్స్. సో A is the answer. Next, fifth one, which of the following live for only few months? అంటే కొన్ని రోజులు మాత్రమే బ్రతికేది ఏంటి? Banyan is a tree, trees anyways lives for many years. Neem also tree, trees lives for many years. P is a climber, so it will live for few months. So P, C is the answer. This is the tick the correct options answers. Next, go for fill in the blanks. Fill in the blanks. First one, trees have hot brown thick stem called dash. ట్రీస్లో ఉండే బ్రౌన్ కలర్ థిక్గా మందంగా ఉండే వుడీ స్ట్రక్చర్ని ఏమంటారు? ట్రీస్కి కింద వుడీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో ఆ స్ట్రక్చర్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు, ఇది ట్రీ కదా బెట, ట్రీ పైన ఇది గ్రీన్ కలర్ స్ట్రక్చర్, ఇది బ్రౌన్ కలర్ స్ట్రక్చర్. సో ఇక్కడ కింద ఉండే ఈ బ్రౌన్ కలర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? లావుగా, మందంగా, స్ట్రాంగ్గా ఉంది. సో ఈ స్ట్రక్చర్ని ఏమనాలి? ఈ వుడీ స్ట్రక్చర్ని ట్రంక్, TRUNK, trunk. First answer. Second answer, we can see thin brown and woody stems in
అంటే థిన్ అంటే ఏంటి, పలచగా ఉండేటివి. సో మరీ పలచగా కాదు, మరీ మందంగా కాకుండా మధ్య రకంగా ఉండే స్టెమ్స్ ఉన్న ప్లాంట్స్ ఏంటి, షెర్బ్స్. Some plants take support of wall sticks or other plants. We call them. Some plants can leave the support of some other. So what we call that plants? Climbers. They will climb what we are giving the support. They will climb on that support. No. So we are calling them climbers. Watermelon and pumpkin are examples of. Watermelon is a creeper. Why the creepers will grow on the ground only? Because the fruit of the weight is very high, weight is very heavy. So అవి వెయిట్, వాటి యొక్క ఫ్రూట్స్ అనేవి వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అవి వాటి సపోర్ట్ ఇచ్చినా కూడా కింద విరిగిపోతాయి చెట్లు. సో దే విల్ ద ప్లాంట్స్ విచ్ గ్రో ఆన్ ద గ్రౌండ్ లైక్ క్లైంబ్ అంటే తీగలాగా పెరుగుతాయి, వాటిని క్రీపర్స్ అంటారు అనమాట. సో వాటర్ మెలన్ ఈజ్ ఎ బిగ్ ఫ్రూట్, పంప్కిన్ ఆల్సో బిగ్ ఫ్రూట్. సో దీస్ ఆర్ ద క్రీపర్స్. Most herbs leave for dash season only. Just herbs will leave for only one season. They should not leave for many seasons. Ante chaala rojulu bratakavu. So herbs anamata. Only it may leaves in only one season. Next match the following. Next match the following. First one, see, pea plant. Pea plant here given. Here some plants are given. Here are given. You have to match the plants to they belongs, which group they belongs. Pea plant belongs to a tree, a shrub, a climber, a creeper, a herb. So pea plant is a climber, right? C. Next second one, mint is a what? Mint is a herb. So where is a herb? E, no? So write E. People is a tree, big tree. So write A. Fourth one, jasmine is a shrub. పొద్దలాగా పెరుగుతుంది కదా జాస్మిన్, మల్లె చెట్టు. సో B, where is the shrub? B. Fifth one, watermelon plant. Watermelon will grow on the ground. So this is a creeper. So D. C, E, A, B, D. This is the answer. Pea plant is a climber. C. Mint plant is a herb. E. People plant is a tree. A option A. Jasmine plant is a shrub. B. Watermelon is a creeper. D. Okay na? This is the page number 5. Next page number 6. Page number 6. Page number 6 beta. Identify the following pictures and write the name. Here given some pictures. So you have to identify the name of that picture and write below. First one is a banyan tree. Second one is a money plant. What is the picture? That is a money plant. మన ఇంటి ముందు పెంచుకుంటాం కదా షోకేస్కి, దాని అన్నమాట. సెకండ్ వన్ పొడుగ్గా పెరిగింది. సో దట్ ఈజ్ ఏ కోకోనట్. కోకోనట్ ఈజ్ ఏ ట్రీ. నెక్స్ట్ దీనికి పీస్ అంటే బఠానీ లేదా బఠానీ, పీ ప్లాంట్. వాట్ వి కాల్ ఇన్ ద ఇంగ్లీష్ పీ ప్లాంట్. Next, rose flowers. It will recognize you very easily because all we see the roses every day. Rose plant. Next, this is a tulsi. Tulsi plant. Next, seventh one is a. This plant is growing on the ground. This is called creeper. The name of the fruit is pumpkin. By seeing that fruit, we have to know the name of the plant. Pumpkin. Next, eighth one. When identify, you can identify this plant. No, this is this is coriander. Coriander అంటే ఏంటి? కొత్తిమీర. Coriander plant.
నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఏ హెన్నా ప్లాంట్. హెన్నా అంటే మైదాకు పెడతాం కదా చేతులకు మైదాకు, సో అది హెన్నా ప్లాంట్ అంటే. ఇది హెన్నా ప్లాంట్. ఓకే, ఈ బిట్ అయిపోయింది కదా బెటా, డి బిట్. నెక్స్ట్ గో ఫర్ ఈ బిట్ ఇన్ పేజ్ నెంబర్ 6. Look at the picture of a tree. This tree has been cut. Look at the picture of its trunk. Can you guess the age of the tree? So here given one tree, no, tree picture. See here, I said now about trunk. This is called a trunk. This is a woody stick. A thin, strong, brown woody structure is called trunk. So by cutting the trunk, scientist అంటే వాళ్ళు సైంటిస్ట్ చెప్పగలరు అనమాట. ట్రంక్ని కట్ చేసి దాన్ని చూడడం వల్ల వాళ్ళు the tree can belongs to how many years. So the tree is, by seeing this trunk, you have to guess the tree or age of a tree. So here given the tree age is 11 years old. E bit you write just 11 years. Okay na, this is the first lesson 1 workbook completed now. Next within 2 or 3 days నేను వీడియో కాల్ చేస్తా. 2 or 3 days వీడియో కాల్. మండే రోజు I will do a video call and I will check your workbooks and textbooks. You have to complete, by seeing these videos you have to complete your workbooks and textbook, and I will give the homework also. Regularly you have to write homework, and weekly once or twice you have to write this workbook. Now our first lesson workbook part is completed, and learn these 2 answers. What are trees, what are herbs? Okay, once I will read because of you, మీకోసం చదువుతా నేను, మీరు నాతో పాటు చదువుతూ మీరు నేర్చుకోండి. What are trees? Big, tall and big, big, tall, tall, and strong, strong, plants, plants, trees, trees. Big, tall and strong plants are trees. Big, tall and strong plants are trees. What are trees? Big, tall and strong plants are trees. What are trees? Big, tall and strong plants are trees. They have, THEY, they, HAV, have, A, HARD, hard, BROWN, brown, AND, THIK, thick, stem, 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 called the trunk. So మీకు ఆన్సర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. రాయడం మాత్రం మొత్తం రాయాలి ఇక్కడ. ఓకేనా, సెకండ్ బిట్లో మీరు చూసి రాయాల్సి ఉంటుంది కదా వర్క్షీట్. ఇక్కడ ఆన్సర్ యూ రైట్ టోటల్ ఆన్సర్, బట్ వైల్ లెర్నింగ్ యూ మే లెర్న్ ఫ్రమ్ హియర్ టు హియర్. What are trees? Big, tall and strong plants are trees. What are trees? Big, tall and strong plants are called trees. Next, what are herbs? What? WHAT, what? ARER, HERBS, herbs. What are herbs? Very, 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 SMALL, small, chinna plants. Very small అంటే చాలా చిన్నగా ఉన్న plants, మొక్కలు, PLANTS, plants with, దేంతో ఉంటాయి అవి? సాఫ్ట్గా ఉన్న, నునుపుగా ఉన్న, గ్రీన్ కలర్, వీక్ స్టెమ్తో, కాండంతో ఉన్న వాటిని హర్బ్స్ అంటారు అనమాట. వాట్ ఆర్ హర్బ్స్? వెరీ స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ గ్రీన్ అండ్ వీక్ స్టెమ్స్ ఆర్ హర్బ్స్. What are herbs? Very small plants with soft green and weak stems are herbs. What are herbs? Very small plants with soft green and weak stems. Green and weak stems are herbs. Herbs, HERBS, herbs. So learn these 2 answers. Write these 2 answers, each one 5 times. Each answer 5 times. Okay, now today homework, each answer 5 times, 2 answers write 10 times, and learn these 2 answers. Complete your workbooks, textbooks complete cheyali. Okay na?